హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పాలేరి వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి హైదరాబాద్లో డే 3 అనమాట. ఇంకా థర్డ్ డే వచ్చేసి మేము హైదరాబాద్లో మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి ముందుగానే అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అందుకోసమనే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా క్యాబ్ రాగానే ఎక్కేసి అయితే బయలుదేరిపోయాం. ఇంక మేము ఫస్ట్ వచ్చేసి గోల్కొండకి తీసుకువెళ్ళమని అయితే అడిగాము. ఇంకా మేమున్న ప్లేస్ నుంచి గోల్కొండ రీచ్ అవ్వడానికి అయితే 1 అవర్ పడుతుందన్నారు. సరే అని చెప్పేసి అయితే బయలుదేరాం. ఇంకా 1 అవర్ జర్నీ తర్వాత గోల్కొండ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మేము వెళ్ళేటప్పటికే ఫుల్ రష్గా అయితే ఉందన్నమాట. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఎండగా ఉందనమాట. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి క్యాబ్స్ తీసుకుందామని అయితే వెళ్ళాము. ఇంకా ఒక్కొక్కటి వచ్చి 150 రూపీస్ చెప్తే ఇంకా 100 చొప్పున 3 అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే ఎంట్రన్స్లోనే టికెట్ అయితే ఇస్తారు. ఇంకా టికెట్ వచ్చేసి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా పిల్లలకైతే టికెట్ లేదు. ఇంకా టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి వ్యూ చూస్తే మాత్రం అదిరిపోయిందనమాట. అసలు ఎంత బాగుందో గోల్కొండ అయితే. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందనమాట. అవి పైకి అమ్మ వీడియో చూస్తుంది. బా ఏంటి ఎంత స్మెల్ వచ్చింది. ఏ శ్రీషదా ఇది अभी आप फीड डालना चाहिए. ఏముంది అక్కడ? ఏముందిరా? ఇంకా కొంచెం సేపు నడిచాక ఇంకా అలా అయితే రిలాక్స్ అయ్యాము. ఇంకా మేము వెళ్ళిన రోజు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అస్సలు నడవలేకపోయామన్నమాట. ఇంకా కొంచెం దూరం నడవడం, మళ్ళీ రిలాక్స్ అవ్వడం అలా చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నాము. ఇంకా గోల్కొండకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇంకా పైకి ఎక్కేటప్పుడు అయితే చాలా దాహం వేస్తుందన్నమాట. ఇంకా వాటర్ బాటిల్ అనేది ఉంటే కొన్ని చోట్ల వాటర్ పట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా వాటర్ పట్టుకొని చక్కగా రిలాక్స్ అవుతూ అయితే వెళ్ళొచ్చు. పైన నుంచి అంత బాగుంది. ఇంకా 2 అవర్స్ తర్వాత గోల్కొండ పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఒక టెంపుల్ అయితే ఉంది. ఇంకా అది వచ్చేసి ఒక అమ్మవారి గుడి అంట. ఇంకా అది కూడా విజిట్ చేసేసి ఇంకా అలా వచ్చి అయితే కూర్చున్నాము. ఇంకా 2 అవర్స్ పాటు నడిచాక చాలా నీరసం వచ్చిందనమాట. నాకు తెలిసి ఈ గోల్కొండ అంతా తిరగాలంటే ఒక రోజు కూడా సరిపోదు, అంత పెద్దదైతే ఉంది. అసలు చాలా అంటే చాలా పెద్దది. పిల్లలు కూడా చాలా అలసిపోయారనమాట. వాళ్ళు కూడా అయితే నడవలేక అయితే నడిచారు. ఇంకా ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఇంకా పంత పట్టి నడుచుకుంటూ అయితే వచ్చాము. ఇంకా మేము 12 o'clock కింద బయలుదేరితే పైకి వచ్చేటప్పటికి 2 o'clock అయితే అయ్యిందనమాట.
వచ్చేస్తున్నాడు అమ్మా ఏయ్ కనిపించట్లేదు అయినా వాటర్ లేవు ఇక్కడ వర్షాకాలం అంటే నీళ్ళు ఉంటాయి అంతే ఏం లేదు ఎండకి ఎండిపోయింది పిల్లలకు కూడా కొంచెం పెద్దగా రావచ్చు మరి మమ్మీకి అప్పుడనే చెప్పాలి బాయ్ గోల్కొండ ఫోర్ట్ బాయ్ బాయ్ గోల్కొండ అవి బాయ్ చెప్పు ఫైనల్లీ కిందకైతే వచ్చేసామన్నమాట. ఇంకా పైకి వెళ్ళడానికైతే 2 అవర్స్ పట్టింది. ఇంకా కిందకి రావడానికైతే 1/2 అవర్లోనే వచ్చేసాము. ఇంకా మేము గోల్కొండ అంతా కూడా విజిట్ చేయలేదన్నమాట. ఇంకా పైకి వెళ్ళి అక్కడ వ్యూ అంతా చూసి మళ్ళీ కిందకైతే వచ్చేసాము. ఇంకా గోల్కొండ అంతా తిరగాలంటే 1 డే అయితే పడుతుంది ప్రతిదీ చూడాలంటే. ఇంకా దాని హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలంటే గైడ్స్ని అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి హిస్టరీ ఏంటనేది అయితే తెలుస్తుంది. ఇంకా ఫైనల్లీ ఎలా అయితేనే గోల్కొండ అయితే చూసేసామన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే మాత్రం బాబోయ్ ఇంకోసారి వద్దు అని చెప్పేసి అని అన్నారు. ఇంకా వాళ్ళకైతే అలా అనిపించింది. ఫైనల్లీ ఎలా అయితేనే బాగుంది ఫ్రెండ్స్. నిజంగా వెళ్ళి విజిట్ చేయాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేసేయండి. ఇంకా గోల్కొండకైతే బాయ్ చెప్పేసి ఇంకా తిరిగి బయటకైతే వచ్చేసాము. ఇంకా పిల్లలు ఫుడ్ అన్నారని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అదైతే పెట్టుకొని చక్కగా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాక మళ్ళీ తిరిగి బయలుదేరి నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళాము. ఇంకా గోల్కొండ నుంచి మాకు ఇక్కడికి రావడానికి అయితే ఒక 1/2 అవర్ టైం అయితే పట్టిందనమాట. ఇంకా 1/2 అవర్ తర్వాత అయితే రీచ్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, చిన్నపిల్లలకేమో 50 రూపీస్ అనమాట. ఇంకా టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ అనేది లోపలికి ఎంట్రీ అయితే లేదన్నారు. ఇంకా వాటర్ బాటిల్స్కి వాటికి వాళ్ళ దగ్గర స్టిక్కర్ అయితే వేయించుకోవాలి. ఇంకా దానికైతే 10 రూపీస్ తీసుకుంటారు. ఇంకా అది వేయించుకున్నాక మాత్రమే లోపలికి ఎంట్రీ అయితే ఇస్తారనమాట ప్లాస్టిక్ వాటికి. ఇంకా అలా వేయించేసుకొని ముందుకైతే వచ్చేసాము. ఇంకా ముందుకు రాగానే ఫస్ట్లోనే ఇలా మ్యాప్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏ యానిమల్ ఎక్కడుంది ఏంటి అనేది. ఇంకా మనం అదొక ఫోటో తీసుకొని స్టార్ట్ అయ్యామంటే మనకు చూడడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ బాతులు, డక్స్. ఏదో రాశారు చూద్దాం. ఏ ఆపుగు. హాయ్ హాయ్ ఫ్రెండ్. అదిగో ఎక్కడ విన్ని ఇదిగో పిల్లే.
ఇక్కడ ఏముంది? పిల్లి, అడవి పిల్లి. అడవి పిల్లి అంట. చిన్నదే. హాయ్ అంట చెప్పమ్మా మా మణికి. అమ్మో ఎంత ఉందో. బాగా కనబడుతుంది. ఇది ఇలా ఉంటుంది. పోతే అదిగో చిన్నది. ఇట్రా రాయనకాల చూడు. అది కొండ ముచ్చ. అది వాటి కిందకి వెళ్తుంది. ఇటు వెళ్తే కనబడుతుందమ్మా. నాడు ఇదేనా? రండి. ఆగండి. అందంటది. ఎల్లో కలర్ ఇంకో ఎల్లో కలర్ కూడా ఉంటుంది. ఎదురు ఉంటుంది అనుకోండి. ఏమో ఒకసారి కొడుకు పెట్టుకోవచ్చు. చాచితో ఫోటో దిగేసి వస్తాను. ఎల్లు చుట్టూరు తిరుగుతున్నది. ఏ ఇటు చూడు. హాయ్. ఏ అభి ఎలా ఉంది? అటు చూస్తుంది జనం అంతే. అటునాడు వెళ్దాం అని. వైట్ టైగర్స్. అభి ఎలా ఉంది? టైగర్స్ బాగున్నాయా? టైగర్స్ ఇటు చూడమ్మా ఒక్కసారి. హలో ఇటు ఇటు. అమ్మో ఎంత ఉందో. మణి నీ దగ్గరికి వచ్చేది ఇప్పుడు. అయ్యో ఇటు వస్తే బాగుండేదా? రండి. హాయ్ ఇటు చూడండి. ఇటు చూడండి. కోసం డబ్బులు పెట్టుకుని లోపలికి వచ్చి వీడు చూడండి. ఇటు చూడండి అమ్మా ఒకసారి. అర్థం చూడండి.
ఇంటూ లేదు ఇప్పుడు నా ఫోన్ నాకు చెప్తే ఏంది నువ్వు భలే ఉంది. ఇంటూ కొంచెం ఇంట్లో ఉండదు. అభి చూసావా అది ఇక్కడ చూడు వచ్చి కోసమే తీసుకున్నట్టు. తిని చెయ్యి పెట్టుకొని పొడిచేస్తాయి. వెనక రాకపోతే వచ్చి దెబ్బలు తింటా. పికాక్ కాస్త ఉంటావా? అవి నుంచి అమ్మ దగ్గర ఏంటది అనడకేంటి? అభి అభి ఎలిఫెంట్ చెప్పు. రియల్ గా టైగర్స్ దగ్గర నుంచి చూడడానికి వెళ్తున్నాం. మా మణి ఎలా ఫీల్ అవుతుందో అనేది చూడండి ఒకసారి. అక్కడ మొత్తం అద్దాలన్నీ వేసేసుకుంటాం భయం వేసేసి. దించేద్దామా? ఓకే. శిరీషాను తీయి. బాబు चलो उतर के फोटो चलो उतर के फोटो मैं बोल के ठहरा करा చూడు భలే ఉంది. టైగర్ టైగర్ ले लिए ले लिए चलिए అది ब्लैक कलर ये जो ग्रे कलर है ना ब्लैक वाला ये मेल है वो అమ్మా అక్కడ శుభ్రం నెమలి పెంచుకుంటుంది. జూమ్ చేయి. ब्लैक कलर ये जो ग्रे कलर है ना ब्लैक वाला బాయ్. मणि मारते जी और ఇంకా సఫారీ రైడ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మమ్మల్ని బయటన అయితే దింపేశారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంక ఈ బండి ఎక్కుదామని చెప్పేసి అని అన్నారని ఇంకా అదైతే ఎక్కాము. ఇంకా సఫారీ రైడ్లో లోపలికి వెళ్ళినప్పుడు అయితే మనం అన్నీ కూడా చక్కగా దగ్గర నుంచి అయితే చూడొచ్చు. అస్సలు మిస్ కాకుండా మీరు ఎవరైనా వెళ్తే కనుక సఫారీ రైడ్కి అయితే తప్పకుండా వెళ్ళండి. రియల్గా చూసినప్పుడు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇంక ఈ బండి ఎక్కేసి మిగతాయి చూడడానికి అయితే వెళ్తున్నాము.
అది పెయింటింగ్ చేశారు. అది పార్కింగ్ కుక్కలాగా తీసుకొచ్చారు. మనీ యాకోబు అయ్యో అయ్యో ఎంత పడైంది అయ్యో 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 ఎంత పడైందో నువ్వు బాగున్నా చెల్లు నేను మింగాలి అది నువ్వు కూడా పెట్టు నువ్వు కూడా కింద పెట్టాలి నువ్వు కూడా కింద పెట్టు. అవును మనమే కొంచెం సేపు వెయిట్ చేసుంటే అయిపోతుందండి. ఏ చూడండి అభి అన్ని చూడండి. ఏంటో తింటుంది అది. వాటర్ పప్పి అంటారు దాన్ని. జిరాఫ్ ఇంకా అన్ని యానిమల్స్ బర్డ్స్ అన్నీ అయితే చూసేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఇంకా రైడ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే లేనివంటూ ఏమీ లేవన్నమాట. ఇంకా యానిమల్స్ ఏంటి, బర్డ్స్ ఏంటి, లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైతే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. 100 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది మాకైతే. ఇంక ఇక్కడైతే లేని యానిమల్స్ అయితే లేవు, అన్నీ కూడా ఒక చోటనే చూసినప్పుడు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా పిల్లలు హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఫైనల్లీ జూలాజికల్ పార్క్లో అయితే ఇలా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడైతే బాయ్ చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంక ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళగానే ఇలా అయితే ఉందన్నమాట. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు మేము లుంబిని పార్క్ అయితే వచ్చాం. ఇంకా తెలంగాణ సచివాలయం ఎదురుగానే లుంబిని పార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లుంబిని పార్క్లోకి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంక టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇది అనుకుంటుంది
ఈసారి లైటింగ్స్ వేయలే, ఇప్పుడు లైటింగ్స్ వేసారు చూడు ఎంత బాగుందో. అదే అన్నా లైటింగ్స్ వేస్తే బాగుంటుంది. బాగుంది ఇప్పుడు. ఫైనల్లీ డే 3 అయితే ఇలా 3 ప్లేసెస్ని అయితే విజిట్ చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పటికి 9 o'clock అయితే అయ్యింది. ఇంకా మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా మాకు చాలా బాగా నచ్చిందనమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా మార్నింగ్ నుంచి తిరిగి ఉన్నామని చెప్పేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్దామని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keep supporting our channel. Bye friends.